ఆలూరులో ప్రతిపక్షం అనేది లేకుండా చేస్తానని ఆలూరు మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ గుమ్మనూరు నారాయణ అన్నారు. కర్నూలు జిల్లా ఆలూరులో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ జన్మదిన వేడుకలు బీజేపీ నియోజకవర్గ నాయకురాలు గుమ్మనూరు కమలమ్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తాను ఇప్పటివరకు ఏ పార్టీలో పనిచేసినా పార్టీ అభివృద్ధికి బలోపేతానికి కృషి చేశానే తప్ప స్వార్థ ప్రయోజనం ఏనాడు ఆశించలేదని గుమ్మనూరు నారాయణ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశ అభివృద్ధికి పురోగతికి ఎన్నో సంస్కరణలు చేపట్టారన్నారు. ఆలూరు నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గం అధికంగా ఉందన్నారు. అక్కడ సంబంధించిన నాయకులందరినీ కలుపుకొని మన మండల నాయకులందరూ కలిసి ఇప్పుడు కొత్తగా వచ్చిన మన నాయకులు ఎంపీటీసీలు సర్పంచులు జెడ్పీటీసీలు వాళ్ళందరూ కలయికతో మనము ముందుగా బీజేపీ అంటే కర్నూలు జిల్లాలో ఎక్కడుందంటే ఆలూరు తాలూకాలో ఫస్ట్ అనే విధంగా తీర్చిదిద్దుతాం మీ అందరి ఆధ్వర్యంలో అని చెప్పి ఈరోజు మీకు సభాముఖ్యంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే బలమైన కమిటీ బీసీ కమ్యూనిటీ కాబట్టి బలంగా చెప్పుకునేంత దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు కాబట్టి మన బీజేపీ నాయకుడు నరేంద్ర మోడీ కాబట్టి అలాంటి సారథ్యంలో మనము మన మాధవన్న సారథ్యంలో ఇక్కడ ఉన్న రామకృష్ణన్న సారథ్యంలో పనిచేస్తున్నాం కాబట్టి బలంగా చెప్పగలుగుతున్నానని చెప్పి ఈరోజు ఈ సభాముఖ్యంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒక్కటే మన రామకృష్ణ అన్న అయితేనేముంది, మన రమేష్ అన్న అయితేనేముంది, ఇక్కడున్న సీనియర్ నాయకులు అయితేనేముంది ఒక్కటే కోరుకుంటున్నానన్నా, ఇక్కడున్న మన బీజేపీ పార్టీ ఇంకా బలంగా తయారు కావాలంటే మీ అండదండలు ఖచ్చితంగా మాకు ఉండాలని చెప్పి ఈరోజు మీకు సభాముఖ్యంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మన బీజేపీ అంటేనే ప్రతి ఒక్కరికి ఆ పార్టీలో ఉంటేనే మనకి భవిష్యత్తు బాగుంటుంది, అది కూడా డిసిప్లిన్ పార్టీ అని చెప్పి ప్రతి ఒక్కరు ఫోన్లు చేసి కూడా అన్నకైతేనేముంది సీనియర్ నాయకులకైతేనేముంది ప్రతి ఒక్కరికి ఫోన్లు చేసి ఎప్పుడు మీరు ఆలూరులో బహిరంగ సభ పెడుతున్నారు, మేము ఎప్పుడు రావాలని ఆతృత్వంతో మన వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి అన్నా మీ అందరు కోరుకునేది ఒకటే, మీరు ఆలూరు కర్నూలు నగరంలో గౌరీ గోపాల్ ఆసుపత్రి ఎదురుగా ఈ నెల 15వ తేదీన మాజీ ప్రధాని వాజ్పేయి అటల్ బిహారీ విగ్రహ ఏర్పాటు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్రం నుండి అమిత్ షా, బండి సంజయ్లను ఆహ్వానించనున్నామన్నారు. అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా కూడా వచ్చే అవకాశం ఉందని తెలిపారు. కర్నూలు జిల్లాలో రానున్న రోజుల్లో బీజేపీ పార్టీకి మంచి రోజులు వస్తున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ యొక్క ప్రోగ్రామ్ సంబంధించి రాష్ట్రంలో 26 జిల్లాల్లో తిరగాలని చెప్పి కమిటీ సభ్యులుగా చేసిన ఇట్ట రమేశయ్య గారికి, అలాగే సీనియర్ నాయకుడైన తిమ్మప్ప గారికి, అలాగే మన జిల్లా కార్యదర్శి హుషేన్ యాదవ్ గారికి, అలాగే జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటరమణ గారికి, ఈ యొక్క ఆలూరు నియోజకవర్గంలో కర్నూలు జిల్లాలోనే భారతీయ జనతా పార్టీకి మనం పూర్తిగా ఒక వాతావరణం తీసుకొచ్చిన ఒక నాయకుడు మన గుమ్మనూరు నారాయణ గారికి, మీడియా మిత్రులకు, మా బీజేపీ కార్యకర్తలకు, సీనియర్ నాయకులకు, మండల అధ్యక్షులకు అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఏదైతే మన రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా కూడా 26 జిల్లాల్లో మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారిది విగ్రహం ఆవిష్కరణ చేయాలని చెప్పి జాతీయ పార్టీతో మాట్లాడి, జాతీయ నాయకులతో మాట్లాడి ఆ యొక్క కార్యక్రమం రూపొందించడం జరిగింది. పోయిన నెలలోనే జిల్లా అధ్యక్షులందరూ కూర్చోబెట్టుకొని రాష్ట్ర అధ్యక్షులు ఈ యొక్క కార్యక్రమం చేస్తే మన రాష్ట్రం అంతా కూడా బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు ఒక వాతావరణం వస్తుంది. మన మాజీ ప్రధానమంత్రి గారి విగ్రహం పెడదామని ఆలోచన చేశారు. ఆ విధంగా అందరూ కూడా సహకరించాం. మా జిల్లాలో మేము పెడతామని మేము చెప్పడం అందరూ కూడా మాట్లాడుకొని ఈ యొక్క కార్యక్రమం రూపొందించాం. అందులో భాగంగానే మొట్టమొదటిసారిగా జోనాల వారిగా తీసుకున్నారు. మన రాయలసీమ జోన్ గా తీసుకుంటే మొదటిసారిగా అమిత్ షా గారు ఇవ్వండి, లేదా బండి సంజయ్ అని ఇవ్వండి, మా కర్నూలు జిల్లా అయితే బండి సంజయ్ ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పారు. మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి చెప్తే ముఖ్యమంత్రి గారు ఒరేలు ఏమన్నారంటే ఈ కార్యక్రమానికి నేను చేస్తాను, నేను కూడా ఆయనతో పనిచేశాను కాబట్టి మొట్టమొదటిసారి విగ్రహాన్ని మన అమరావతిలోనే ఆవిష్కరిస్తామని చెప్పి 2 ఎకరాలు పొలం ఇచ్చి అక్కడ మేము కూడా కేటాయిస్తాం.